హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో మీరు ఎప్పుడైనా స్టఫ్డ్ వంకాయ ఫ్రై ట్రై చేశారా? సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికోసం పావు కేజీ వంకాయలు అయితే తీసుకున్నాను. సో మసాలా కోసము పల్లీలు, ధనియాలు, నువ్వులు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, కారం కోసం ఎండుమిరపకాయలు అండ్ చింతపండు రెక్కలు అండ్ అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ. సో ముందుగా వంకాయలన్నిటిని కూడా ఇలా కొంచెము వీడియో క్లిప్పింగ్‌లో చూయించిన విధంగా అయితే కట్ చేసుకోండి. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో వచ్చేసి ఉప్పు, కొంచెం పసుపేసి చూయించిన విధంగా అయితే కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వంకాయలను అయితే వేసుకొని ఇవన్నీ కూడా ఒక 1 మినిట్ అంతవరకు జస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. జస్ట్ వంకాయలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు. సో ఇదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు. సో ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వేసి కొంచెం మీడియం సిమ్లోనే పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు అంటే ఒక 8 నుంచి 10 వరకు మెంతులు గింజలు అండ్ అలాగే చింతపండు రెక్కలు ఒక 5 నుంచి 6 వరకు అండ్ ఈ వెల్లుల్లి రెబ్బలు ఒక 8 నుంచి 10 వరకు వేసుకొని అండ్ కారం అయితే మనకి ఎంత కారం తింటామో అంత. నేను ఇక్కడ వచ్చేసి 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలు అయితే వేసాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ లాస్ట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నువ్వులు. సో ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. సో ఇలా కొంచెము కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు చిటికెడు పసుపు అయితే వేసి ఇవంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన దాన్ని ఇప్పుడు వచ్చేసి మనము ఇదంతా స్టఫింగ్ అయితే పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మంచిగా పౌడర్ అయితే అయిపోయింది మనకి. సో ఇదే మనకి వంకాయలోకి మెయిన్ స్టఫింగ్ అనమాట. సో దీంతోనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ ఫ్రై కూడా మొత్తం ఈ పౌడర్తోనే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కొంచెం ఫ్రై చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, సో ఈ వంకాయలలో ఈ స్టఫింగ్ అంతా కూడా పెట్టేసుకోవాలి. సో నార్మల్గా మనము స్టఫింగ్ వంకాయలో పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు, కానీ వంకాయలో స్టఫింగ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసినాక ఆయిల్ వేడయ్యాక ఒక 3 నుంచి 4 వరకు కరివేపాకు రెబ్బలు అయితే వేసి అవి కొంచెం మంచిగా వేగినాక సో ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా వేసి కొద్దిగా ఫ్రై అయినాక మిగిలిపోయిన పౌడర్ ఏదైతే ఉందో మనకి ఈ స్టఫింగ్ది అది కూడా మంచిగా వేసి కొంచెం మిక్స్ చేసేసుకొని ఒక 1 to 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని సో కొత్తిమీర వేసేసుకొని దీనైతే డిష్ అవుట్ అయితే చేసేసుకోవాలి.